రాజకీయాల్లోకి రావాలంటే మహిళలు భయపడేవారు. కానీ ఇప్పుడు అన్ని రంగాలలో కూడా ముందుంటున్నారు. రాజకీయాలలో ఉన్నత స్థానాలకు చేరిన మహిళామణులు ఎందరో ఉన్నారు. కానీ రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది నాయకులు మహిళా నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. గతంలో చాలా మంది వైసీపీ నేతలు అలా మాట్లాడిన వారే. భువనేశ్వరిపై, పవన్ ఫ్యామిలీపై ఎంత దారుణంగా కామెంట్స్ చేశారో చూశాం. మొన్నటికి మొన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై జుగుప్సాకరమైన కామెంట్స్ చేశారు. నల్లపురెడ్డి ప్రసన్న వ్యాఖ్యలు మరువక ముందే తాజాగా ఓ టీడీపీ నేత నోరు పారేసుకున్నాడు. తరచుగా ఇటువంటి కామెంట్స్ వినిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎవరూ పట్టించుకోరన్న ధీమాతోనే చెలరేగిపోయి మాట్లాడుతున్నారా? స్త్రీని దైవంగా భావించే దేశం మనది. ఈ పుణ్యభూమిలో స్త్రీమూర్తులు గత 2 దశాబ్దాలుగా చూస్తే అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ రాజకీయాల్లోకి రావాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అందుకు తగ్గట్లే కొంతమంది నోటి దురుసు చూపిస్తున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాపై గాలి భానుప్రకాష్ తాజాగా చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంతిరెడ్డిపై చేసిన దారుణ కామెంట్లు మరొక ముందే భానుప్రకాష్ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. 2000 ఇస్తే రోజా ఏ పనైనా చేస్తుందని, 2000 కోట్లు ఎలా సంపాదించిందో చెప్పాలంటూ మాట్లాడారు. నిజానికి ఆడవారిని వ్యక్తిగతంగా దూషించడం అన్నది జగన్ హయాంలో చూశాం. భువనేశ్వరిపై, పవన్ భార్యలపై, కూతుర్లపై కామెంట్లు చేశారు. ఇప్పుడు కూటమి నేతలు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారా అన్న టాక్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజకీయం అంటే ప్రజాసేవ, అభివృద్ధే లక్ష్యంగా సాగాలి. కానీ నేటి రాజకీయాల్లో గెలుపే పరమావధిగా మారింది. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక వారిపై బురద చల్లడం, ముఖ్యంగా మహిళా నాయకుల క్యారెక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఒక కొత్త ట్రెండ్గా మారిపోయింది. స్త్రీలను గౌరవించే సంస్కృతి మనది అని చెప్పుకునే సమాజంలోనే ఎన్నికల ప్రచారంలో, బహిరంగ సభల్లో కొందరు రాజకీయ నాయకులు మహిళల వ్యక్తిగత జీవితాలపై, వారి గౌరవంపై దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ఆయా మహిళా నాయకులను అవమానించడమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పుగా మారుతోంది. మహిళలు రాజకీయాల్లోకి రావడానికి ఇది ఒక పెద్ద అడ్డంకిగా తయారవుతోంది. ఎవరైనా సరే తమతో గౌరవంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే మనం కూడా వాళ్లను గౌరవంగా చూసేలా ఉండాలి. గౌరవం అనే విషయం పరస్పరం ఇవ్వటం, తీసుకోవటం జరగాలి. అప్పుడు మాత్రమే అందరికీ అనుకూలంగా ఉంటుంది. రోజాకు క్లీన్ చిట్ ఎవ్వరూ ఇవ్వడం లేదు. గతంలో చంద్రబాబు, పవన్లను దారుణంగా మాట్లాడారు రోజా. పవన్ పెళ్లిళ్లపై అనేకసార్లు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గాలి భానుప్రకాష్ను సైతం అరే ఒరే అనడమే. రోజా ఎందుకో తెలీదు కానీ తన ప్రత్యర్థులను ఒక శత్రువులా చూడటం అలవాటుగా మార్చుకున్నట్టు కనిపిస్తుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆమె మాట తూలితే ఏం జరుగుతుందో తెలియని అమాయకురాలు కాదు. అయినా ఆమె తరచూ ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం మానలేదు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పదే పదే వాడు, వీడు అంటూ రోజా తిట్టడం సర్వసాధారణమైపోయింది. అసలే మహిళలపై అసభ్యంగా మాట్లాడే రాజకీయం మనం చూస్తూనే ఉన్నాం. అనుకున్నట్లే భానుప్రకాష్ రోజాపై తీవ్ర కామెంట్లు చేశారు. విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ అవి విధానాలపై ఉండాలి. వ్యక్తిగత దూషణలుగా ఉండకూడదు. అలాంటి వ్యాఖ్యల వల్ల గౌరవం పెరగదు, తగ్గిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు రోజా రెచ్చిపోయారు. అధికారం పోయాక కూడా ఆమె దురుసుగా మాట్లాడుతున్నారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ముందు కదిపింది రోజానే. గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ అని ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని రోజా విమర్శించారు. భానుప్రకాష్ కౌన్సిలర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అన్నారు. నగరి నియోజకవర్గం అక్రమ మైనింగ్, గంజాయికి అడ్డాగా మారిందని, భానుప్రకాష్ చేసిన అక్రమాలు బయటకు తీస్తారని, అవినీతిని బయటకు కక్కిస్తారంటూ ఫైర్ అయ్యారు రోజా.
తనపై రోజా చేసిన విమర్శలకు ప్రతిగా ఎమ్మెల్యే భానుప్రకాష్ సైతం ఆమెపై విరుచుకుపడ్డారు. వారిద్దరి మధ్య సాగిన విమర్శల పర్వం ఏపీ రాజకీయాల్లో రచ్చరేపింది. మరోవైపు తన మాటలపై రచ్చ చేస్తున్న రోజాపై భానుప్రకాష్ వరుస వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి రోజా చేసిన అసభ్యకర వ్యాఖ్యల వీడియోలను ఆయన రిలీజ్ చేశారు. ఇదేనా డిగ్నిటీ అంటే అని రోజాను ప్రశ్నించారు. దీంతో వారి మధ్య విమర్శల పర్వం మరింత తీవ్రతరమైంది. మహిళలను దూషించడం కరెక్టు కాదు, కానీ మహిళ అయ్యుండి దూషణ చేయడం కూడా కరెక్టు కాదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రోజా అందరినీ తిట్టడం, వారితో తిట్టించుకోవడం కామన్గా మారిపోయిందని అంటున్నారు. ఇప్పటికైనా అటువంటి ధోరణి మారాలని, రాజకీయాల్లో ఉన్నప్పుడు కేవలం విధానాలపైనే మాట్లాడాలని అంటున్నారు. అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోమని, మరోమారు అలాంటి భాష ఎవరు మాట్లాడాలన్నా భయం కలిగేలా చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.